చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవా. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? దైవానికి ఏదో ఒకటి చేయాలి. నీ బ్రతుకంతా కూడా దైవానికి ఏదో ఒకటి చేయడంలోనే ఉండాలి. అలా కాకుండా నువ్వు లోకం వెంటబడ్డావా, తిప్పలు పడతావు, బాధలు పడతావు. ఎందుకు ఇటువంటి మహా సౌభాగ్యం లభించింది వీరకునికి అని అంటే, గొప్ప సేవలు చేశాడు అతడు. మరి పెద్దవాళ్ళ సమక్షములో, సిద్ధ గురువుల సమక్షములో, దేవతల సన్నిధిలోన సేవలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అహంకారాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆజ్ఞాపాలన శ్రద్ధతో చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? అనర్థములు జరుగుతాయి. ఇదే జరిగింది వీరకునికి. కైలాసములో ఉండవలసినటువంటి వాడు వచ్చి భూలోకానంలో పడ్డాడు, అనేక కష్టాలు అనుభవించాడు. మరి ఏం జరిగింది? ఆ పాపం తీరిపోయింది. వెంటనే పార్వతీ పరమేశ్వరులే రావడం జరిగింది ఎక్కడైతే వీరకుడు ఉన్నాడో అక్కడికి. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు.